హలో అండి. చాలామంది కూడా మన వీడియోస్ని రీసెంట్గా చూస్తున్నారు. అంటే రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా కామెంట్స్లో ఆల్రెడీ అడిగిన క్వశ్చన్స్ని అడుగుతూ ఉన్నారనమాట రిపీటెడ్గా. సో ఆ క్వశ్చన్స్ని ఏవైతే ఇంపార్టెంటో, ఏవైతే ఆన్సర్ చేయాలో వాటిని నేను తీసుకొని ఈరోజు మీకు ఆ ఆన్సర్స్ అనేది ఇస్తున్నాను ఈ వీడియోలో. సో ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో చాలామంది కూడా ఇవెందుకు చెప్తున్నారు, బేసిక్స్ అందరికీ తెలుసు కదా అంటారు. చాలామంది కూడా నేను చూశాను, చాలామందికి తెలీదు బేసిక్స్ కూడా. సో వాళ్ళందరికీ ఈ వీడియో అయితే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూపీఎస్సి అంటే ఏంటి? యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అది మనకి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేస్తుంది. అందులోనే ఇంకా యూపీఎస్సి కిందనే చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. అందులో ఒకటి యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఇందులో మనకి ఆల్ ఇండియా సర్వీసెస్, గ్రూప్ ఏ, గ్రూప్ బి, ఇట్లా డిఫరెంట్ పోస్ట్స్ అనేవి మనకి ఇందులో ఉంటాయన్నమాట. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చి ఇయర్లీ కండక్ట్ చేస్తారు. 3 స్టేజెస్లో ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ క్వాలిఫై అయితేనే మెయిన్స్కి, మెయిన్స్ క్వాలిఫై అయితేనే ఇంటర్వ్యూకి, తర్వాత మనకి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. సో ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మళ్ళీ తర్వాత మెయిన్స్ క్వాలిఫై అవ్వకపోతే మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా చాలామందికి ఉన్న డౌట్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే మనం ఎన్ని ఇయర్స్ వరకు రాయొచ్చు అనేసి. సో అన్ని కేటగిరీస్కి, ఇప్పుడు కేటగిరీస్ అంటే కూడా అర్థం కాని వాళ్ళు ఉంటారు. కాస్ట్ ఉంటుంది కదా, లైక్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా. సో వాళ్ళకి అందరికీ కలిపి 32 ఇయర్స్ అనేది ఉండేది. సో 32 ఇయర్స్ ఏజ్ వరకు అందరూ రాయొచ్చు. కానీ కొన్ని కేటగిరీస్ ఉంటాయి, ఆ కేటగిరీస్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే ఇన్ని ఇయర్స్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎస్సీ చూసుకుంటే ఎస్సీ వాళ్ళు 32 ఇయర్స్ ఏజ్ వరకు రాస్తారు. 32 ఇయర్స్ ఏజ్ నుంచి 5 ఇయర్స్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉన్నప్పుడు 37 ఏజ్ వరకు రాయొచ్చు అనమాట. అట్లా కేటగిరీ వైజ్ ఉంటుంది. అది ఒకసారి మీరు యూపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్లో ఇస్తారు. సో వాటిలో చూడండి. ఆర్ఎల్స్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, దాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ని అయితే చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అందరూ కామన్గా మన తెలుగు స్టేట్స్ నుంచి అడిగే క్వశ్చన్ ఏంటి అంటే మనం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని తెలుగులో రాయొచ్చా అని అడుగుతున్నారు. సో ఫస్ట్ థింగ్ నేను ప్రిలిమ్స్ ఉంటుందని చెప్పాను కదా. సో ప్రిలిమ్స్ అయితే వచ్చి మనకి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలోనే క్వశ్చన్స్ అనేది అడుగుతారండి. ఇప్పుడు మనకి గ్రూప్స్ ఎగ్జామ్స్ ఎట్లా ఆప్షన్స్ ఇచ్చి జరుగుతున్నాయో అట్లనే ప్రిలిమ్స్ జరుగుతుంది. కానీ మనకి తెలుగు ఆప్షన్ అనేది ఉండదు అనమాట, హిందీ అండ్ ఇంగ్లీషే ఉంటుంది. సో ఆ క్వశ్చన్ని మీరు అర్థం చేసుకొని ఆప్షన్స్ని కూడా అర్థం చేసుకొని రాయాల్సి వస్తుంది. సో మెయిన్స్కి వచ్చే వరకు మెయిన్స్లో కూడా మనకి ఇచ్చే క్వశ్చన్స్ అడగడం వాళ్ళు హిందీ అండ్ ఇంగ్లీష్లోనే అడుగుతారు. కానీ మీరు క్వశ్చన్ని అర్థం చేసుకొని తెలుగులో మీకు అనువదించుకొని దాన్ని మీరు తెలుగులో ఆన్సర్ అనేది రాయొచ్చు అనమాట. అండ్ ఇంటర్వ్యూకి వస్తే ఇంటర్వ్యూని కూడా మీరు తెలుగులో ఇచ్చేయచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇదంతా చెయ్యాలి అంటే తెలుగులోనే మీరు చేయాలి అని అనుకుంటే మీరు ఫస్టే అప్లై చేసేటప్పుడే తెలుగు మీడియం అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అట్లా చేస్తేనే తర్వాత అన్నీ కూడా మనకి తీసుకుంటారు. లేదంటే ఒకటి ఇంగ్లీష్, ఒకటి హిందీ, అట్లా ఒకటి తెలుగు అట్లా తీసుకోరనమాట. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆప్షనల్. సో ఆప్షనల్ వచ్చి మనకి స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. 500 మార్క్స్ కూడా మనకి ఆప్షనల్ సబ్జెక్ట్ మీదే ఉంటాయి. సో మనకి యూపీఎస్సీ ఒక 26 సబ్జెక్ట్స్ని ఇచ్చి మీరు వాటిలో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి అని మనకే వదిలేసింది. సో వాటిలో నుంచి ఏదైనా ఒక సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. కానీ ఆప్షనల్ అనేది 2 పేపర్స్ ఉంటాయి, ఒకటే సబ్జెక్ట్. అవే పేపర్ 1, పేపర్ 2 లాగా మనకి 2 పేపర్స్ అనేది ఆప్షనల్ ఉంటుంది. ఒకటి 250, ఇంకొకటి 250, 2 కలిపి 500 మార్క్స్కి స్కోరింగ్ సబ్జెక్ట్. సో ఇది మీరు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్, అంటే మీకు చదివిన కొద్దీ చదవాలి, రిపీటెడ్గా రివిజన్స్ చేయగలను, ఇది ఎన్నిసార్లు చదివినా నాకు బోర్ అనిపించదు అనే సబ్జెక్ట్ని ఎంచుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే గ్రాడ్యుయేషన్. ఇప్పుడు మీరు డిగ్రీ చేస్తారు కదా, డిగ్రీయో ఇంకా వేరే ఇంకేమైనా గ్రాడ్యుయేషన్స్ చేసినప్పుడు దానిలో ఏమైనా సబ్జెక్ట్స్ రిలేటెడ్గా ఈ ఇచ్చిన ఆప్షనల్స్లో ఉంటే మాత్రానికి దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు చదివి ఉన్నారు కాబట్టి మీకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది, అంటే త్వరగా కంప్లీట్ చేయగలరు సిలబస్. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే మనం ఈ 4 ఇయర్స్లో 3 ఇయర్స్లో కంప్లీట్ చేయాల్సిన ఆ సిలబస్ అంతా కూడా కొన్ని మంత్స్లోనే కంప్లీట్ చేయాలి.
చేయాలి ఆప్షనల్. సో అదంతా కంప్లీట్ చేయాలి అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న సబ్జెక్ట్ని తీసుకుంటే బెస్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే తెలుగు మీడియంలో బుక్స్ అనేది ఎక్కడ దొరుకుతాయని. నిజంగా నాకైతే అసలు తెలుగు మీడియంలో ఏమేం బుక్స్ ఉన్నాయని తెలీదు. కొన్ని బుక్స్ తెలుసు, కామన్గా ఉన్న బుక్స్. లక్ష్మీకాంత్ అయితే తెలుగులో అవైలబుల్గా ఉంటుంది, ఇంకా మోడర్న్ హిస్టరీ అట్లాంటివన్నీ కూడా కొన్ని తెలుగులో అవైలబుల్గా ఉంటాయి. కానీ వేరే ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మెటీరియల్లో దొరకాలి అని అంటే నాకు తెలీదు, అంటే ఏం బుక్స్ వాడాలి అని. కానీ ఎక్కడ దొరుకుతాయి అంటే హైదరాబాద్ అశోక్ నగర్లో అయితే దొరుకుతాయి. నేను ఒకసారి వచ్చినప్పుడు చూశాను. మీరు అక్కడ దగ్గరలో ఉన్నట్లయితే అక్కడ నుంచి పర్చేస్ చేసుకోండి, లేదా బుక్స్ కోసమే పర్టికులర్గా మీరు ఆ ఇయరే ఎగ్జామ్ రాస్తున్నట్టయితే వెళ్ళి తెచ్చుకోండి బుక్స్ని. లేదంటే 1 by 1 మీరు న్యూస్ పేపర్ నుంచి ఇట్లా సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, సెకండరీ సబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా మీరు న్యూస్ పేపర్ నుంచి కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంతేగాని మీరు ఏ రిసోర్స్ పెడితే ఆ రిసోర్స్ ఎవరో చెప్పారు అనేసి ఆ రిసోర్స్ తీసుకొని ఎక్కువ రిసోర్సెస్ పెట్టుకొని ఎక్కువ మెటీరియల్స్ పెట్టుకొని బర్డెన్ లాగా తెచ్చుకోకండి. బుక్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేసుకొని వాటి కోసమే వెతికి వాటినే చదవండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కామన్గా నన్ను అడిగేది, మీరెందుకు అన్ని బుక్స్ చదువుతున్నారని. నేను అసలు అన్ని బుక్స్ చదవట్లేదండి. నా ఫైనల్ బుక్ లిస్ట్ బుక్ లిస్ట్ వీడియో అయితే చేశాను కదా, సో ఆ బుక్ లిస్టే నాది ఫైనల్. కానీ ఇవన్నీ నాకు ప్రమోషన్స్ ద్వారా వస్తూ ఉంటాయి, వాటిని నేను చదవను. మీకేమైనా యూజ్ అవుతాయేమో అనేసి నేను వీడియోస్లో చూపిస్తాను, అంతేకాని నేను వాటిని చదవను. అవి నా దగ్గర పక్కన ఉంటాయి అంతే. ఆ బుక్స్ అన్నీ కూడా నాకు దగ్గరలో కనిపించకుండా పైన పెట్టేస్తాను లేదా పక్కన పెట్టేస్తాను. నేను వాటిని చదవను. నాకు సర్టెన్ బుక్ లిస్ట్ అనేది ఉంది. ఎన్సీఆర్టీ స్టాండర్డ్ బుక్స్, ఎంసీక్యూస్, పీవైక్యూస్ అండ్ తర్వాత టెస్ట్ సిరీస్ అని ఒక ఫైనలైజ్డ్ థింగ్ అనేది ఉందన్నమాట. సో అది నా బుక్ లిస్ట్ అయితే. ఆ బుక్ లిస్ట్ వీడియో కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది కూడా అడిగే క్వశ్చన్, మనం ఇన్ని అవర్స్ చదివితే క్లియర్ చేయగలమా 1 yearలో 2 yearsలో అనేసి. రోజుకి 12 గంటలు 14 గంటలు చదవమని నేను చెప్పను, ఎందుకంటే కామన్ మ్యాన్కి అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఈరోజు అఫ్కోర్స్ మీరు 14-15 గంటలు చదవచ్చు, కానీ రేపు సేమ్ సిచ్యువేషన్ ఉంటుందా అంటే మీకు ఏదైనా పని రావచ్చు, లేదా ఏదైనా ఇంకేమైనా, లేదా హెల్త్ బాగాలేకపోవచ్చు, లేదా నిద్ర వస్తుండొచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. డైలీ లైఫ్ అనేది సేమ్ రొటీన్ లాగా వెళ్ళదు. సో నేను చెప్పేది ఏంటి అంటే మీరు హవర్స్ని లెక్క పెట్టుకోవద్దు. హవర్స్ని లెక్క పెట్టుకోకుండా నేను ఎంత ప్రొడక్టివ్గా చదువుతున్నాను, చదివే 1 hourలో నేను డిస్ట్రాక్ట్ అవుతున్నానా లేదా ప్రొడక్టివ్గా చదువుతున్నానా అనేది చూసుకొని దాన్ని మెయింటైన్ చేస్తూ చదవండి. కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తూ చదవండి. అంతేగాని వేరే వాళ్ళు 10 to 12 hours చదువుతున్నారని నేను చదవాలని పెట్టుకోవద్దు. మీ బాడీ కెపాసిటీ వేరే ఉంటుంది, మీ బ్రెయిన్ కెపాసిటీ వేరే ఉంటుంది. సో డెఫినెట్గా మీరు అవి ఆలోచించుకోండి, ఏ టైం మీకు సూట్ అవుతుంది, ఎన్ని అవర్స్ మీకు సూట్ అవుతున్నాయని. కానీ ప్రాపర్గా అయితే 6 hours అనేది కంపల్సరీ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే అది సిలబస్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి కాబట్టి. సో ఈ క్వైరీస్ అన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.